హలో గైస్. అయితే ఆల్రెడీ ట్రిగ్నోమెంట్రీ మీద నేను ఒక ఫుల్ కాన్సెప్ట్ వీడియో చేసి దాని మీద క్వశ్చన్స్ కూడా చేయడం అనేది జరిగింది. సో సేమ్ అలాగే చాలామంది నన్ను మెన్సురేషన్ అడుగుతున్నారు, అడ్వాన్స్డ్ మ్యాథ్స్ అడుగుతున్నారు. అర్థమెటిక్ అందరూ చెప్తారు, కానీ అడ్వాన్స్డ్ మ్యాథ్స్ కొంతమందే చెప్తారు. సో నేను ఎందుకంటే ప్యూర్ మ్యాథ్స్ చెప్తున్నాను, ఎక్కువగా వెయిటేజ్ కూడా పోలీస్ అవ్వచ్చు, ఎస్ఐ అవ్వచ్చు, ఆర్ఆర్బీ అవ్వచ్చు, ఎస్ఎస్సి అవ్వచ్చు, మనకి మెన్సురేషన్ అనేది ఒక కీ రోల్ని ప్లే చేస్తుంది. మెన్సురేషన్ కానీ, ఆల్జీబ్రా కానీ, ట్రిగ్నోమెంట్రీ కానీ. సో అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెన్సురేషన్ నేర్చుకునే ముందు మెన్సురేషన్లో 2D అండ్ 3D రెండు ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సరే మీరు 2D నేర్చుకున్న తర్వాతే 3Dకి వెళ్ళాలి. 2D నేర్చుకున్న తర్వాతే 3Dకి వెళ్ళాలి. సో కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మెన్సురేషన్ 2D నేర్చుకుందాం. సో మెన్సురేషన్ 2D మనం బాగా నేర్చుకున్న తర్వాత 3Dకి వెళ్తే మనం నిజంగా చెప్తున్నాను ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ ఏంటో మనం నేర్చుకోవాలి. ఓకేనా? సో అది మెన్సురేషన్. సో మెన్సురేషన్ అనగానే మనం ఏంటంటే డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ చూస్తూ ఉంటాం. ఏంటి? 2 డైమెన్షనల్. యాక్చువల్గా మనకి డైమెన్షనల్ మెన్సురేషన్లో మనకి డైమెన్షనల్ డి అంటే మనకి డైమెన్షనల్ మనం ఏం చెప్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పాయింట్ పెట్టాను అనుకోండి, ఇది ఒక పాయింట్, ఇదేంటి, దీనికి సైజ్ లేదు, దీనికి లెంత్ లేదు, ఏముండదు దీనికి. సో దీన్ని మనం ఏం చెప్పచ్చు అంటే ఇది ఒక 0 డైమెన్షనల్. అది ఇప్పుడు నేను ఒక లైన్ గీసాను అనుకోండి, ఇదేంటి 1 డైమెన్షనల్. అది ఇప్పుడు నేను 2 లైన్స్ గీసాను అనుకోండి, ఇది 2 డైమెన్షనల్ అవుతుంది. అది ఇప్పుడు నేను 3 డైమెన్షనల్ గీసాను అనుకోండి, ఇది 3 డైమెన్షనల్ అవుతుంది. అంటే ఇక్కడ డైమెన్షనల్ అంటే ఏంటి? ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ 3 ఉంటాయి. అంటే 3 యాంగిల్ నుంచి మనం చూడొచ్చు అన్నమాట. 3D అంటాం దాన్ని. అదే 2 యాంగిల్స్ నుంచి మాత్రమే మనం చూడగలిగితే దాన్ని 2D అంటాం. ఒక యాంగిల్ నుంచి మాత్రమే చూడగలిగితే దాన్ని 1D అంటాం. ఏది చూడకపోతే 0D అంటాం. సో ఇది బేసిక్ డైమెన్షనల్ అండర్స్టాండింగ్ మాట. ఓకేనా? ప్లేన్స్ అంటాం, మనం జామెట్రీలో కూడా యూజ్ చేస్తాం ఈ మెథడ్స్ అనేవి. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అయితే మెన్సురేషన్లో మనం ఓన్లీ 2D అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తాను చూడండి. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్క్వేర్ గీసాను. ఇది ఒక స్క్వేర్. ఇది నేను ఫ్రంట్ నుంచి చూస్తే నాకు 2D. ఇదేంటి? 2D. అది ఇప్పుడు నేను ఇప్పుడు ఏంటి, దీంట్లో చూడండి వై యాక్సిస్ ఉంటుంది, ఎక్స్ యాక్సిస్ ఉంటుంది, 2 యాక్సిస్ ఉంటాయి. అందుకే దీన్ని మనం 2D అంటాం. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా ఒక స్క్వేర్ గీసి, అలాగే ఇంకొక స్క్వేర్ గీసి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇలా గీసాను అనుకోండి, నాకేమవుతుంది? ఒక క్యూబ్ ఫామ్ అవుతుంది. దీన్ని మనం స్క్వేర్ అంటాం, దీన్ని ఏమంటాం? క్యూబ్ అంటాం. ఓకేనా? రెండు ఒకటే, కాకపోతే చూసే విధానం వేరు. ఓకేనా? సో ఇందులో మనకి చూడండి హైట్, చూడండి లెంత్, ఇవన్నీ కనిపిస్తాయి. ఇందులో ఓన్లీ మనకి సైడ్స్, ఇక్కడ మనకి అన్ని సైడ్స్ కనిపిస్తాయి, ఇక్కడ ఓన్లీ 2 సైడ్స్ మాత్రం మనకు కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా? ఈ సైడ్. ఓకే? సో ఇది మాట 2Dకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెక్టాంగులర్ అయినా సరే, రెక్టాంగులర్లో 3Dలో ఎలా ఉంటుంది? క్యూబాయిడ్ అంటారన్నమాట. సో ఈ విధంగా ఉంటుంది 3Dలో. అంటే 2Dకి 3Dకి డిఫరెన్స్ ఇదే మాట. ఓకేనా? సో అది అన్ని సైడ్లు నువ్వు 3 సైడ్స్ చూడగలిగితే దాన్ని 3D పిక్చర్ అంటాం. ఓకేనా? ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సో బేసిక్ అండర్స్టాండింగ్ 2Dకి 3Dకి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ తెలిసిందే, ఫస్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చూద్దాం, దట్ ఈస్ ట్రయాంగిల్. ఓకే, దట్ ఈస్ ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ వచ్చేసరికి మనకి ఏంటంటే, మనకి ట్రయాంగిల్ చూడడానికి ఎలా ఉంటుందండి? ట్రయాంగిల్ చూడడానికి ఎలాగైనా ఉంటుంది. ఓకేనా? సో ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఎన్ని సైడ్స్ ఉంటాయి ట్రయాంగిల్లో? 1 2 3. ట్రయాంగిల్ ఎన్ని సైడ్స్ ఉంటాయి? 3 సైడ్స్ ఉంటాయి. ట్రయాంగిల్ ఎన్ని సైడ్స్ ఉంటాయి? 3 సైడ్స్ ఉంటాయి. సో దీనికి మనం పేర్లు పెట్టుకుంటే ఏబిసి. ఓకేనా? సో అయితే ట్రయాంగిల్ అనేది 3 సైడ్సే ఉంటాయి. ఏ ట్రయాంగిల్ అయినా సరే ట్రయాంగిల్ అన్నామంటే 3 సైడ్స్ ఉంటాయి. సో ఈ 3 సైడ్స్ని మనం కలిపినట్లయితే ఈ యాంగిల్ని ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని θ1 అనుకో, దీన్ని θ2 అనుకో, దీన్ని θ3 అనుకో. θ అంటే యాంగిల్. ఓకేనా? ఇప్పుడు టోటల్ యాంగిల్ ఎంత అవ్వాలి? ఇప్పుడు θ1 ప్లస్ θ2 ప్లస్ θ3 నువ్వు చేసినట్లయితే నీకు టోటల్ యాంగిల్ 180 డిగ్రీస్ రావాలి. ఓకేనా? టోటల్ యాంగిల్ ఎంత రావాలి నీకు? 180 డిగ్రీస్ రావాలి. ఓకే? సో అది మాట. అయితే ట్రయాంగిల్ అనేది మనకి ఒక 3 టైప్స్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసరికి స్కెలెన్ ట్రయాంగిల్. దీన్ని తెలుగులో
విషమబాహు త్రిభుజం అంటారు, తెలుగులో విషమబాహు త్రిభుజం అంటారు. ఇక్కడ భుజాలండి, ఇప్పుడు నేను సైడ్స్ అన్నానంటే తెలుగులో చెప్పట్లేదు అనుకోవద్దు, వీటిని భుజాలు అంటారు. 3 రకాల భుజాలు ఉంటాయి త్రిభుజంలో. ట్రయాంగిల్ని త్రిభుజం అంటారు, తెలుగులో త్రిభుజం అంటారు. ఓకేనా? సో అది మీకు అర్థమైపోతుందిలేండి, ఈజీగా అర్థమైపోతుంది, ఎందుకంటే ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు ఉంటాయి కాబట్టి ఎగ్జామ్లో పర్వాలేదు. ఓకేనా? సో సెకండ్ వన్ వచ్చేసరికి ఐసోస్లెస్ ట్రయాంగిల్. సెకండ్ వన్ వచ్చేసరికి ఐసోస్లెస్ ట్రయాంగిల్. నేను ట్రయాంగిల్ పెట్టి ఎల్ఈ అని పెడతాను, ఏమనుకోవద్దు. తెలుగులో దీన్ని సమద్విబాహు త్రిభుజం అంటారు, ఐసోస్లెస్ ట్రయాంగిల్ని. మూడోది ఏంటంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ దీన్ని ఏమంటారంటే సమబాహు త్రిభుజం అంటారు. ఓకేనా? తెలుగులో. ఓకేనా? సో అది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి? ఫస్ట్ వన్ ఏం చెప్పాను? స్కెలెన్ ట్రయాంగిల్. స్కెలెన్ ట్రయాంగిల్. ఓకే, విషమబాహు త్రిభుజం. ఏం లేదండి, నేను డెఫినేషన్లు ఏం చెప్పను, నేను జస్ట్ కాన్సెప్ట్ చెప్తాను, మీరు కాన్సెప్ట్ ఒకటి నేర్చేసుకోండి చాలు. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రయాంగిల్ ఉందండి, ఒక ట్రయాంగిల్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రయాంగిల్ యొక్క సైడ్, దీని యొక్క సైడ్ ఒక 4 సెంటీమీటర్స్ అనుకోండి, దీని ఒక సైడ్ 5 సెంటీమీటర్స్ అనుకోండి. ఓకేనా? దీని సైడ్ ఒక 6 సెంటీమీటర్స్ అనుకోండి. ఇప్పుడు చూడండి, ఆల్ 3 సైడ్స్ ఆర్, ఇప్పుడు 3 సైడ్స్ కూడా ఏమయ్యాయి? 3 సైడ్స్ ఆర్ డిఫరెంట్. అంటే 3 భుజాలు కూడా ఎలా ఉండాలి? డిఫరెంట్గా ఉండాలి. ఇటువంటి దాన్ని మనం ఏమంటాం? స్కెలెన్ ట్రయాంగిల్ అంటాం. స్కెలెన్ ట్రయాంగిల్ అంటామన్నమాట. అంటే ఇప్పుడు ఖచ్చితంగా మీరు 3 భుజాలు మీరు చూసినట్లయితే ఒకటి కూడా మనకు సేమ్ ఉండకూడదు, ఏ భుజం ఆ భుజానికి వేరువేరుగా ఉండాలన్నమాట. అలా ఉంటే స్కెలెన్ ట్రయాంగిల్ అంటాం. ఓకేనా? అలాగే మీరు ఏ 2 సైడ్ని మీరు కలిపినా సరే అది మూడో సైడ్కి గ్రేటర్ దెన్ అవ్వాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు నేను దీన్ని కలిపాను అనుకోండి, దీనికన్నా పెద్దది ఉండాలి. ఉన్నదా? 6 + 4 10 ఎంత అయింది? 5. 5 కన్నా ఈ 2 కలిపితే పెద్దదే కదా వచ్చింది. అంటే సమ్ ఆఫ్ ద 2 సైడ్స్ మస్ట్ బి గ్రేటర్ దెన్ ద థర్డ్ సైడ్. అంతే కదా? ఇప్పుడు చూడండి, ఏం లేదు, సమ్ ఆఫ్ 2 సైడ్స్ మస్ట్ బి గ్రేటర్ దెన్, ఇలా రాసేస్తాను, మస్ట్ బి గ్రేటర్ దెన్ థర్డ్ సైడ్. అంటే ఏ 2 సైడ్లు కలిపినా సరే మూడో సైడ్కి అది పెద్దదై ఉండాలి. ఇప్పుడు మీరు ఏవైనా 2 సైడ్లు కలపండి, మీరు 2 సైడ్లు కలిపితే అది మూడో సైడ్కి పెద్దగా ఉందో లేదో చూడండి. అలా ఉంటే దాన్ని స్కెలెన్ ట్రయాంగిల్ అంటాం. ఓకేనా? ఖచ్చితంగా దీన్ని ఫాలో అవ్వాలన్నమాట. ఓకేనా? సో అది ఒకవేళ ఏదైనా సరే, ఇప్పుడు ఒకవేళ ఏదైనా 2 డిఫరెన్స్ చూసుకున్నా సరే దానికన్నా తక్కువ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 6లో నుంచి 4 తీయండి, 2 థర్డ్ సైడ్ కన్నా తక్కువ ఉండాలి. 2 అనేది 5 కన్నా తక్కువే కదా. సో అలా కూడా ఉండొచ్చు అన్నమాట. అంటే దట్ మీన్స్ A - B అనేది ఖచ్చితంగా C కన్నా థర్డ్ సైడ్ కన్నా తక్కువ ఉండాలి, లేదు A+B చేస్తే C కన్నా ఎక్కువ ఉండాలి. ఓకేనా? సో అలా మాట. సారీ, ఇక్కడ C గ్రేటర్ దెన్ కాదు, లెస్ దెన్. ఓకే, C అనేది వాటికన్నా తక్కువ ఉండాలి. సో ఇది మాట. అలాంటప్పుడే స్కెలెన్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇంతకు మించి ఇంకేం ఉండదండి, పెద్ద ఇదైతే ఏం కాదు. ఓకేనా? కావాలంటే ఇక్కడ మీరు అప్లై చేస్తే మీరు అవుతుంది. అక్కడ చూడండి, 4 + 6 చేస్తే మనకి గ్రేటర్ దెన్ 5 కదా. అలాగే 6 + 5 చేసినా గ్రేటర్ దెన్ 4 కదా. సో అలా అనమాట. లేదనుకుంటే 6 - 4 చేస్తే లెస్ దెన్ CA కదా. ఓకేనా? లెస్ దెన్ 5 కదా. సో ఆ విధంగా అన్నమాట. ఓకే, ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఏంటంటే కొంచెం ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తానండి. సో అది ఏంటంటే ట్రయాంగిల్లో పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయడం. ట్రయాంగిల్లో పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయడం. ఓకే, సో ఏంటంటే ఇక్కడ మీకు నేను కొన్ని టాపిక్స్ చెప్తాను. ఈ టాపిక్స్ మీరు చేసినట్లయితే ఎగ్జామ్లో మనం ఈజీగా అటాక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొసైన్ రూల్. ఫస్ట్ది ఏంటి? కొసైన్ రూల్. కొసైన్ రూల్ అంటే ఏమీ లేదండి, వెన్ 2 సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇన్క్లూడెడ్ యాంగిల్ బిట్వీన్ దెమ్. అయితే 2 సైడ్లు ఇచ్చి వాటి మధ్య ఒక యాంగిల్ ఇచ్చి థర్డ్ సైడ్ ఎంత అని అడిగాడు అనుకోండి, అప్పుడు మనం కొసైన్ రూల్ని ఫామ్ చేస్తాం అన్నమాట. ఓకేనా? కొసైన్ రూల్ని ఫామ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బొమ్మ గీస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ ఇలా ఉంది. ఓకేనా? సారీ, ట్రయాంగిల్ నీటి రావట్లేదు. ట్రయాంగిల్ ఇలా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ABC అనుకోండి. ఓకేనా? ABC అనుకుంటే సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమవుతుంది,
నేను దీన్ని ఏ ఈక్వల్ టు ఇది 5 అనుకుంటాను, దీన్ని బి ఈక్వల్ టు 5 అనుకుంటాను. ఇప్పుడు నాకు ఇది ఏమవుతుంది చెప్పండి, నాకు ఇది ఏమవుతుంది, ఇక్కడ ఒక యాంగిల్ ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు ఈ రెండు సైడ్ల మధ్యలో ఏముండాలి, యాంగిల్ ఉండాలి. సో 30 degrees ఇలా ఉండి, ఇప్పుడు నేను ఈ సి వాల్యూ ఎంతని అడిగాను. సో సి వాల్యూ ఎంతని అడిగాను. సో అప్పుడు కొసైన్ రూల్ని మనం ఫామ్ చేస్తాం అన్నమాట. ఓకేనా. సో ఏం లేదండి, a+b² ఫార్ములా లాగే ఉంటుంది. సింపుల్గానా ఏం లేదు. c² ఈక్వల్ టు a² + b² - 2ab cos θ. సో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఎప్పుడైనా మనకి డైరెక్ట్ అటాక్ క్వశ్చన్ అనమాట, అంటే డైరెక్ట్ అటాక్ చేయొచ్చు దీన్ని. ఓకేనా. సో అది అలాగే కొసైన్ రూల్ లాగా సైన్ రూల్ కూడా ఉంటుంది. ఓకేనా. అలాగే సైన్ రూల్ కూడా ఉంటుంది. ఈ వీడియోలో నేను మీకు ఇంపార్టెంట్ ఫార్ములాస్ మెథడ్స్ చెప్తున్నాను అనమాట. ఓకేనా. సో అది అయితే ఎప్పుడైనా సైన్ రూల్ ఎప్పుడంటే, ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీకు ఎలా చెప్పాలంటే ఒక క్వశ్చన్ ఇచ్చాడు మనకి. ఎలాగంటే ఒక సర్కిల్లోని ఎప్పుడైనా ఒక ట్రయాంగిల్ అనేది పెట్టినప్పుడు, ఒక ట్రయాంగిల్ ఇలా పెట్టి దాంట్లో ఇన్నర్ రేడియస్ ఇస్తాడన్నమాట ఇలాగా. ఓకే, ఇన్నర్ రేడియస్ ఇస్తాడు. దీని రేడియస్లు ఈక్వల్గా ఉంటాయి, రేడియస్. ఇది ఏ బి సి అనుకోండి. ఓకేనా. ఇవి పెద్ద పాయింట్స్ ఏ బి సి. ఓకేనా. సో ఇలా ఇచ్చినప్పుడు మనకి ఏమవుతాయి అంటే, ఇప్పుడు ఇచ్చిన సైడ్ డివైడెడ్ బై సైన్ ఏ. ఓకే, సైన్ ఏ దగ్గర యాంగిల్. ఓకే, తర్వాత అలాగే బి అనేది సైన్ బికి అవుతుంది, అలాగే సి అనేది సైన్ సికి ఈక్వల్ అవుతుంది. ఇవన్నీ కూడా దేనికి ఈక్వల్ అవుతాయి, 2r అంటే డయామీటర్కి ఈక్వల్ అవుతాయి. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఏ ఈక్వల్ టు, ఇప్పుడు నీకు ఏ వాల్యూ కావాలనుకోండి 2r సైన్ ఏ, బి కావాలనుకోండి 2r సైన్ బి. ఫార్ములాస్ ఇవన్నీ కూడా. సి కావాలనుకోండి 2r సైన్ సి. సో ఇవి ఎప్పుడైనా డయాగ్రామ్ ఇలా అడిగినప్పుడు, అంటే వాడు ఏమడుగుతాడంటే, ఎప్పుడైనా సర్కమ్ రేడియస్ ఇచ్చినప్పుడు ట్రయాంగిల్ లోపల మనకి సర్కిల్ లోపల ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు మనం ఈ ఫార్ములాస్ని యూజ్ చేయాలి. వాడు సైడ్ అడుగుతాడు, నీకు ఈ సైడ్ అడగొచ్చు, ఏదైనా అడగొచ్చు. ఓకేనా. సో అప్పుడు నువ్వు రెడీగా ఉండాలన్నమాట, అవన్నీ కూడా నువ్వు చేసుకొని. ఓకే. నెక్స్ట్ తర్వాత మ్యాక్సిమం రేర్గా అడుగుతాడు. ఒకవేళ సింపుల్గా అడగాలి అనుకుంటే వాడు ఇలా కూడా అడగొచ్చు. వాట్ ఈస్ ద పెరిమీటర్ అని అడుగుతాడు, సెమీ పెరిమీటర్ అడుగుతాడు. సెమీ పెరిమీటర్, ఒక ట్రయాంగిల్ యొక్క సెమీ పెరిమీటర్ ఏమవుతుంది, సెమీ పెరిమీటర్ ఇస్ డినోటెడ్ బై ఎస్ ఈజ్ ఈక్వల్ టు a+b+c/2 అవుతుంది. నార్మల్గా ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ అంటే 3 సైడ్లని కలిపిడమేనండి. సెమీ పెరిమీటర్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెరిమీటర్ అని అడిగాడు అనుకోండి, నాకు పెరిమీటర్ ఎంత అని అడిగాడు అనుకోండి. పెరిమీటర్ అంటే ఏంటి, అసలు తెలుగులో చుట్టుకొలత అంటారండి. ఓకేనా. సెమీ పెరిమీటర్ అంటే అర్ధ చుట్టుకొలత అంటారు. ఓకేనా. సో అది పెరిమీటర్ అంటే ఏంటి, పెరిమీటర్ అంటే a+b+c అని అర్థం అన్నమాట. a+b+c. సెమీ అంటే సగం. ఓకేనా. పెరిమీటర్లో సగం, అందుకే డివైడెడ్ బై 2 అని మనం చేసాం అన్నమాట. ఓకేనా. సో ఇది 5th ఫార్ములా అనుకోండి. ఇప్పుడు 6th వన్ ఏంటి, ట్రయాంగిల్కి సంబంధించింది ఏరియా. ఓకేనా. ఏరియా ఏంటి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో ఎలా సార్, ఈ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అంటే, బేస్ అంటే భూమి అంటారు తెలుగులో, హైట్ అంటే ఎత్తు, హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. ఓకేనా. ఈ మధ్యలో గీత ఉంటుందండి, ఈ మధ్యలో మనం ఒక పర్పెండిక్యులర్ లైన్ గీస్తాము. ఓకే, దీని యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 90 degrees ఉంటుంది. ఓకేనా. సో ఇది హెచ్ అవుతుంది, ఇది బి అవుతుంది అన్నమాట. ఓకే, దీన్నే మనం హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అంటాం. ఓకేనా. దీన్ని ఏరియా ఫైండ్ అవుట్ చేసే పద్ధతి అన్నమాట. ఈ ఏరియా యొక్క ఫార్ములా యూజ్ చేసుకుని మిగతా ట్రయాంగిల్స్ అన్నిటిని కూడా సో మనం కనిపెట్టచ్చు అన్నమాట. ఓకేనా. సో అది అయితే కొన్నిసార్లు ఏరియా ఇవ్వకుండా, హైట్ ఇవ్వకుండా మనకి 3 sides ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ అండి, మనకి ఏం చేస్తాడంటే ఒక ట్రయాంగిల్ని ఇచ్చి 3 sides ఇస్తాడు. అంటే ఏ బి సి ఇస్తాడు, హైట్ ఇవ్వడు. అప్పుడు మనం ఏరియాని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, ఏరియా ఈక్వల్ టు దాని ఫార్ములా ఒకటి ఉంటుందండి. దీన్నే హెరోయిన్స్ ఫార్ములా అంటారు. ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఎస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీకు ఆల్రెడీ తెలుసు, a+b+c/2 కింద మీరు దీన్ని ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఓకేనా. సో అది ఈ విధంగా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్
ఇంకేమైనా ఉన్నాయా? అయితే కొన్నిసార్లు ఇలా కూడా ఇవ్వచ్చు. కొన్నిసార్లు ఏం చేస్తాడంటే ఒక ట్రయాంగిల్ ఇచ్చి దాంట్లో హైట్ ఇలా ఉంటుంది. ఓకేనా? సో ఒక యాంగిల్ ఇస్తాడు. ఇక్కడ ఒక టీటా యాంగిల్ ఇస్తాడు. ఈ సైడ్ ఇచ్చేస్తాడు. ఓకేనా? ఏరియా ఎంత అని అడుగుతాడు. ఓకేనా? ఏరియా అంటే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డెల్టా మనకి డినోట్ చేయబడి ఉంటుందన్నమాట. డెల్టా అంటే ఏరియా అది. ఇప్పుడు ఇలాంటప్పుడు ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? 3 తెలిస్తేనే కదా. ఒకటి నువ్వు హైట్ని ఫైండ్ అవుట్ చేయాలి, లేదు అనుకుంటే ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా ఇప్పుడు నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఎలా చేయాలి? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైటే కదా. కానీ ఇక్కడ నువ్వేం చేస్తావు అంటే హాఫ్ ఇంటూ ఏ ఇంటూ బి, అంటే బేస్ ఇంటూ బి ఇంటూ సైన్ టీటా. ఈ టీటా యాంగిల్ని మనం చేయాలన్నమాట. ఓకేనా? ఏం చేయాలి అంటే సైన్ టీటా చేయాలి. హాఫ్ ఇంటూ ఏ ఇంటూ బి ఇంటూ సైన్ టీటా. ఓకేనా? 2 భుజములు మరియు వాటి మధ్య కోణం ఇచ్చి వైశాల్యాన్ని కనిపెట్టమన్నప్పుడు ఏరియాని వైశాల్యం అంటాం. అప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో అది ఓకే. సో ఐ హోప్ అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఈవెన్ మనకి ఏం అడిగినా సరే ఏరియా యొక్క ఫార్ములా ఇదే అనమాట. ఓకేనా? సో అది ఇంకా మనకి ట్రయాంగిల్ లోపల రేడియస్ ఇవ్వడం, అంటే ఒక ట్రయాంగిల్ ఇచ్చి సర్కమ్ రేడియస్, ఒక సర్కిల్ ఇచ్చి దాని లోపల రేడియస్ అని అడగడం, లేదు అంటే ఒక ట్రయాంగిల్ ఇచ్చి లోపల ఇన్నర్ రేడియస్ అడగడం. సో ఇన్ రేడియస్ అని అడిగితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్కిల్ ఇచ్చాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రయాంగిల్ ఇచ్చి దాని లోపల ఒక సర్కిల్ అడిగాడు. ఒక సర్కిల్ అడిగినప్పుడు మనం ఏం చేస్తామంటే దీనికి ఇన్ రేడియస్, రిలేషన్ బిట్వీన్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అండ్ ఇన్ రేడియస్ అంటే డెల్టా. ఏరియా ఎలా కనిపెడతాం అంటే రేడియస్ ఇంటూ సైడ్ మాట. డెల్టా ఈక్వల్ టు ఆర్ఎస్. ఆర్ని కనిపెట్టాలి అంటే డెల్టా బై ఎస్ అవుతుంది. ఓకేనా? సో ఒకవేళ ఇలాగా సర్కమ్ రేడియస్ కనిపెట్టాలనుకోండి, దీని యొక్క ఏరియాని కనిపెట్టాలంటే డెల్టా ఈక్వల్ టు ఏబీసీ బై 4R. ఇలా చేస్తే మనకి ఏరియా వచ్చేస్తుంది అనమాట. ఇవి ఏరియాస్ యొక్క ఫార్ములాస్, ఆర్ఎస్, ఏబీసీ బై 4R, సో ఇవన్నీ కూడా. ఓకే, ఐ హోప్ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నానండి. ఇది స్కెలెన్ ట్రయాంగిల్కి సంబంధించిన మ్యాటర్ ఇదంతా. ఓకేనా? అది మాట. అంటే ఎప్పుడైనా సర్కిల్ ట్రయాంగిల్ లోపల మనకి డ్రా చేస్తే అలా అనమాట. ఓకేనా? ఈక్వి డిస్టెన్స్ తోటి దాన్ని ఇన్ సర్కిల్ అంటాం మనం, లోపల ఉన్న దాన్ని ఇన్ రేడియస్ అంటాం. ఓకేనా? అది నెక్స్ట్ ఐసోస్లెస్ ట్రయాంగిల్. నెక్స్ట్ టాపిక్ ఏంటి? ఐసోస్లెస్ ట్రయాంగిల్. ఐసోస్లెస్ ట్రయాంగిల్. ఐసోస్లెస్ ట్రయాంగిల్ అంటే ఏం లేదండి, చాలా అంటే చాలా ఈజీ. దీనికి ఇంత పెద్ద మ్యాటర్ ఉండదు. స్కెలెన్ ట్రయాంగిల్ కాబట్టి నేను అంత చెప్పాను మ్యాటరు, అది ఎలాగైనా అవ్వచ్చు కదా. సో అందుకనమాట ఐసోస్లెస్ ట్రయాంగిల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రయాంగిల్ ఉంది. ఈ ట్రయాంగిల్లోని చూడడానికి ట్రయాంగిల్ లాగే లేదు అది. ఈ ట్రయాంగిల్లోని ఏవైనా 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ సైడ్ అనుకోండి, ఇది కూడా ఏ అవుతుంది. ఇది 2 అనుకోండి, ఇది కూడా 2 అవుతుంది. అలా 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటే 1 సైడ్ డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. మధ్యలో హైట్ ఉంటుంది. ఓకేనా? ఈ హైట్ ఈక్వల్గా మనకి ఇలాగా బైసెక్ట్ చేస్తుంది అన్నమాట. ఓకేనా? ఇది 90 degrees పర్పెండిక్యులర్ యాంగిల్ చేస్తుంది. ఓకేనా? ఇక్కడ టీటాను కూడా ఇక్కడ డివైడ్ చేస్తుంది. టీటా అవుతుంది ఇక్కడ. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటి డిఫరెంట్ కదా, దీన్ని బి అనుకోండి. అప్పుడు ఇది ఈక్వి డిస్టెన్స్తో దీన్ని బైసెక్ట్ చేస్తుందని చెప్పాను కదా. అప్పుడు ఇది ఏమవుతుంది? ఇది b/2 అవుతుంది. ఇది కూడా ఎంత అవుతుంది? b/2 అవుతుంది అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు ఇది ఏంటవుతుంది? ABC. ఇప్పుడు నాకు చెప్పండి, ఇప్పుడు నాకు మీరే చెప్తారు, ఆన్సర్స్ అన్నీ మీరే చెప్తారు. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ అంటే ఏం చెప్తారు మీరు? ఈ ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ అంటే మీరు ఏం చెప్తారు? ఒక సైడ్ ఏ, ఇంకొక సైడ్ ఏ. నేను ఏం చెప్పాను? టోటల్ సైడ్స్ ఆర్ ప్లస్ చేసేయడమే కదా, సమ్ ఆఫ్ ఆల్ సైడ్సే కదా ట్రయాంగిల్ పెరిమీటర్ అంటే. a + b + c కదా. కానీ ఇక్కడ ఏమున్నాయి? 2 ఏలు ఉన్నాయి. అంటే a ప్లస్ అంటే అదే కదా వస్తుంది, a + b కదా వస్తుంది, అంతే కదా. సో అప్పుడు పెరిమీటర్ ఏమవుతుంది? 2a + b అనేది అవుతుంది. a + b. అప్పుడు పెరిమీటర్ ఫార్ములా ఏమవుతుంది నాకు? 2a + b అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఐసోస్లెస్ ట్రయాంగిల్ పెరిమీటర్ ఫార్ములా. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు అర్థమైందా పెరిమీటర్ ఎలా వచ్చిందో? 3 సైడ్స్ కలపాలన్నమాట. సమ్ ఆఫ్ ద 3 సైడ్స్ వి కాల్డ్ పెరిమీటర్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. ఓకేనా? సో అది, సో ఈ విధంగా మనం చెప్పొచ్చు అన్నమాట. నెక్స్ట్ హైట్. ఇప్పుడు నాకు హైట్ కావాలి,
జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు నాకు ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది. ఇప్పుడు నాకు హైట్ ఇది హెచ్ అనుకుంటాను. ఓకేనా, ఇది ఏమనుకుంటాను, హెచ్ అనుకుంటాను. ఇదేంటి b/2, ఇదేంటి b/2. ఇప్పుడు 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 చూడండి, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క నిమిషం, ఇప్పుడు నేను ఇదంతా నేను చెరిపేశాను అనుకోండి, చూడడానికి ఎలా ఉంది నాకు? ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లా ఉందా కదా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లా ఉంది కదా. సో ఇప్పుడు నేను దీనికి ఏం కట్టచ్చు, పైథాగరస్ థీరం కట్టచ్చు. ఇప్పుడు నేను పైథాగరస్ థీరం కట్టాను అనుకోండి, నాకు ఏమవుతుంది, ఓన్లీ ఆ సైడ్ది వదిలేయండి, ఓన్లీ ఇటు సైడ్దే చూడండి మీరు. సో ఇప్పుడు ఏమవుతుంది, నాకు a² = h² ప్లస్ b/2 హోల్ స్క్వేరే కదా అవుతుంది, b/2 హోల్ స్క్వేరే కదా అవుతుంది. b/2 హోల్ స్క్వేర్ అంటే మనం ఎలా రాసుకోవచ్చు, b²/4 అని రాసుకోవచ్చు. నాకేం కావాలి, నాకు హైట్ ఎంతో తెలియాలి, నాకు హైట్ కావాలి కాబట్టి హైట్ h² ఇటు ఉంచేసి b²/4ని ఇటువైపు పంపించేస్తాను. అప్పుడు ఏమవుతుంది, a² - b²/4 అవుతుంది. ఇప్పుడు నాకు ఏమవుతుంది, ఎల్సిఎం చేయండి, ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది, అది 4a² - b²/4 అనేది అవుతుంది. అంటే దీన్ని బట్టి నేను ఏం చెప్పచ్చు, h² నేను ఇప్పుడు అటువైపు తీసుకెళ్ళిపోతే నాకు ఇది ఏమవుతుంది, h = √4a² - b²/4 అవుతుంది. అంతే కదా. 4కి రూట్ ఎంత, 2, అంటే 4 బయటకు వచ్చేస్తే 2 అవుతుంది. అంటే అప్పుడు h = 1/2 √4a² - b² కదా ఉంటుంది. సో ఇలాగా మనకి హైట్ ఫార్ములా వచ్చిందన్నమాట. చాలామంది ఏం చేస్తారంటే బట్టేస్తారు, ఓకే నేను ఒప్పుకుంటాను అది కూడా, బట్ ఫార్ములా అనేది ఎలా వచ్చిందో మీరు ఇక్కడ చూడండి. పైథాగరస్ ఫార్ములాని యూజ్ చేసి మనం హైట్ని కనిపెట్టాం. ఓకే, ఏదైనా సంథింగ్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైట్ని కనిపెట్టాం కదా, ఇప్పుడు హైట్ తెలుసు, బేస్ తెలుసు. ఇప్పుడు నీకు హైట్ ఎంత వచ్చిందో, ఇప్పుడు నీకు హైట్ వచ్చింది, బేస్ ఎంతో కూడా నీకు తెలుసు. ఇప్పుడు ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేయగలమా? సో హైట్ ఇప్పుడు ఏరియా ఏంటి, ఏరియా ఫార్ములా ట్రయాంగిల్కి ఏమని చెప్పాను, ½ ఇంటూ బేస్ ఇంటూ హైటే కదా. అప్పుడు ఏమవుద్ది, ½ ఇంటూ బేస్ ఇంటూ హెచ్ ఎంత వచ్చింది మనకి, 1/2 √4a² - b² వచ్చింది. అంతేనా. సో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుంది, ఇది b/4 √4a² - b². అంతే, అయిపోయింది. ఈజీ, చాలా అంటే చాలా చాలా ఈజీ మాట. ఓకేనా. సో ఈ విధంగా మనం ఐసోసెలస్ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫార్ములాస్ని మనం కనిపెట్టాం అన్నమాట. హైట్, ఇది ఏరియా. ఓకేనా. సో అది గుర్తుపెట్టుకోండి, ఈ ఫార్ములాస్ అనేవి మీరు గుర్తుపెట్టుకోండి. ఇలా గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఓకే. సో అది నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఈక్విలేటరల్ ట్రయాంగిల్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి, ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనేది కూడా చాలా ఈజీ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రయాంగిల్ ఉంది, ఇందులో 3 సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఇందులో ఎలా ఉంటాయి, 3 సైడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకోండి, ఇది ఏ అనుకోండి, ఇది ఏ అనుకోండి, మొత్తం ఏమవుతాయి అవి, అన్నీ ఏలే అవుతాయి, అంతే కదా, అన్నీ ఏలే అవుతాయి. సో అన్నీ ఏలే అయ్యి మనకి ఏమవుతుంది అంటే పెరిమీటర్ ఫార్ములా ఇప్పుడు మీరు ఈజీగా కళ్ళు మూసుకొని చెప్పేస్తారు. వాట్ ఈస్ ద పెరిమీటర్ ఫార్ములా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్? పెరిమీటర్ అంటే ఏం చెప్పాను, సమ్ ఆఫ్ 3 సైడ్స్ కదా, అంటే a + a మొత్తం కలిపి ఎంత అవుతుంది, 3a. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ పెరిమీటర్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు నాకు ఈ మధ్యలో ఒక లైన్ గీసుకుంటాను, హైట్ కదా. ఇప్పుడు మధ్యలో ఒక లైన్ గీసుకుంటాను. ఇప్పుడు ఇదేంటి, హైట్ కదా. సో హైట్, నేను హైట్ హెచ్ ఎంతో కనిపెట్టాలి. ఇందాకలాగే సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకోండి, ఇది ఏమవుతుంది, a/2 అవుతుంది. ఇది ఎంత అవుతుంది, a/2. ఇది కూడా ఈక్విలేటరల్గా బైసెక్ట్ చేస్తుంది అన్నమాట ఈ ట్రయాంగిల్ అనేది. ఓకేనా. సో ఇప్పుడు నేను పైథాగరస్ ఫార్ములా యూజ్ చేయొచ్చు కదా. పైథాగరస్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ac² = bc² + ac² మనం ఉంటుంది కదా, ab² + bc² = ac² అని. సో అలా మనం పైథాగరస్ థీరాన్ని మనం వాడచ్చు అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ అయితే ఇప్పుడు దాన్ని బట్టి నేను ఏం చెప్పచ్చు, h² ప్లస్ a/2 హోల్ స్క్వేరే కదా అవుతుంది, a² కదా. ఇది స్క్వేర్ ఇది స్క్వేర్ ప్లస్ ఇది స్క్వేరే కదా. సో అంతే కదా.
సో ఇప్పుడు ఏమవుతుంది, h² ఈక్వల్ టు a² పక్కన అటువైపు పంపించేస్తే a² - a²/4 అవుతుంది. అంతేనా, a²/4 అవుతుంది. ఇప్పుడు చూడండి మైనస్ చేయండి, ఇది ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది, h² ఈక్వల్ టు 4 ఇక్కడ ఉంటుంది, 4a² - a². ఒక 4a² నుంచి ఒక a² తీసేస్తే 3a² ఉంటుంది /4 ఉంటుంది. అప్పుడు h ఈక్వల్ టు రూట్ అటు పంపిస్తే √3a²/4 ఉంటుంది. దేర్ఫోర్ h ఈక్వల్ టు 4 బయటకు వచ్చేస్తే 2 అవుతుంది. సో h ఈక్వల్ టు √3/2a, అంటే a², స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోయి ఏ మిగులుతుంది. సో హైట్ వాల్యూ ఈజ్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్కి √3/2 ఇంటూ సైడ్ మాట. ఓకేనా. సో అది ఇలా కనిపెట్టచ్చు ఈజీగా, ఈజీ పీజీగా మనం కనిపెట్టవచ్చు అన్నమాట. ఇప్పుడు హైట్ తెలుసు, నువ్వు ఏరియాని ఫైండ్ అవుట్ చేస్తావు కదా ఈజీగా. ఏరియా ఫార్ములా ఏంటి, ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్. నీకు హైట్ ఎంతో తెలుసు, ½ ఇంటూ బేస్ అంటే ఎంతో తెలుసు, బేస్ కూడా ఏ కదా, అంతే కదా. ఇక్కడ బేస్ వాల్యూ అంతా ఏ కదా, సో ఆల్ సైడ్స్ ఆర్ ఏ కదా, సో బేస్ కూడా ఏ అయిపోతుంది. హైట్ ఎంత అయింది, హైట్ మనకి ఎంత వచ్చింది, √3/2 ఇంటూ ఏ వచ్చింది. ఇప్పుడు చూడు మొత్తం మనకి ఏమైంది, ఈ 2 ఇంటూ 2 4 అవుతుంది. సో వాల్యూ ఏమొస్తుంది, √3/4 ఇంటూ a². దిస్ ఈజ్ ద ఫార్ములా. ఓకేనా, ఏరియా ఫార్ములా. చూసావా, ఒక్క ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ద్వారా మనం కనిపెట్టవచ్చు ఒక త్రిభుజంలో యొక్క ఏరియాని, హైట్ని, పెరిమీటర్ని. ఓకేనా, ఏమీ అవసరం లేదు, నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు. సో దేనికైనా సరే. ఓకేనా. సో ఇంకా ట్రయాంగిల్స్కి చాలా కాన్సెప్ట్స్ ఉంటాయండి. ట్రయాంగిల్ ఇంకా మనం నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఇన్ రేడియస్ అంటాడు, సర్కమ్ రేడియస్ అంటాడు. ఓకేనా, ఒకవేళ ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో రేడియస్ ఇచ్చాడు అనుకోండి. ఓకేనా, అప్పుడు ఫార్ములా ఇన్ రేడియస్, దాన్ని ఏమంటామంటే ఇన్ రేడియస్ అంటాం. ఇన్ రేడియస్ అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో మనకి అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉండే దాంట్లో మనకి సర్కిల్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు a/2√3 వాడతాం అన్నమాట. ఏది, రేడియస్ని కనిపెట్టడానికి. r ఈక్వల్ టు, ఓకే, రేడియస్ అడిగితే. సర్కమ్ రేడియస్ అడిగితే మనం ఏం చేస్తామంటే r ఈక్వల్ టు a/√3 వాడతాం అన్నమాట. ఓకేనా. సో అది ఒకవేళ రెండిట్లో యొక్క నిష్పత్తి అడిగాడు అనుకోండి, రేషియో అడిగాడు అనుకోండి, ఈ సర్కమ్ రేడియస్కి ఇన్ రేడియస్కి రేషియో ఎంత ఉంటుందంటే ఎప్పుడు కూడా 2:1 రేషియో ఉంటుందన్నమాట. ఓకే, ఐ హోప్ మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. ట్రయాంగిల్స్ మీద కంప్లీట్ నాలెడ్జ్, ట్రయాంగిల్ ఫార్ములాస్ ఎలా ఫామ్ అయ్యాయి, ట్రయాంగిల్ ఫార్ములాస్ని ఎలా కనిపెట్టారు, ఓకే, దేని నుంచి అవి ఐడెంటిఫై చేసుకున్నాం, మనం బట్టి పట్టకుండా ఫుల్ కాన్సెప్ట్ అనేది ఈ వీడియోలో మనం చెప్పుకున్నామండి. సో నచ్చినట్లయితే లైక్ చేయండి, సో నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మిగతా వాళ్ళకి ఎవరికైనా ఈ ఛానల్ అనేది యూజ్ అవుతుంది ఖచ్చితంగా. సో మిగిలిన ట్రయాంగిల్స్ మ్యాక్సిమం అన్నీ చెప్పేశానండి. ఇంకా మిగిలినవి ఏవైనా ఉన్నాయంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఒకటి ఉంటుంది. ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పెద్ద కష్టం కాదండి. సో అది కూడా చెప్పేస్తాను, ఎందుకులేండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక ట్రయాంగిల్ ఉందండి. సో ఇలా ఉన్నప్పుడు దీని యాంగిల్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే 90 డిగ్రీస్ ఉంటుందండి. ఓకేనా. సో దీన్ని హైపోతెనస్ అంటామండి. ఇప్పుడు హైపోతెనస్ ఆల్రెడీ ఇది మనం చేసాం. ఇప్పుడు దీన్ని ఆపోజిట్ సైడ్ అంటామండి. దీన్ని P అంటాం, దీన్ని H అంటాం, దీన్ని B అంటాం, బేస్. ఓకేనా. సో అది మాట. ఓకే, సో పైథాగరస్ థియరం ప్రకారంగా మనం ఏం చెప్తామంటే h² ఈజ్ ఈక్వల్ టు, లేదంటే p² + b² ఈక్వల్ టు h² అండి. దీన్ని పైథాగరస్ థియరం అంటాం. ఓకేనా. సో ఇది యూజ్ చేస్తామన్నమాట. మరి సార్ ఇక్కడ దీన్ని ABC సైడ్స్ అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ వేరే కలర్తో రాస్తాను, ఇది A, ఇది B, ఇది C అనుకుంటే మరి దీని యొక్క పెరిమీటర్ ఫార్ములా ఏమవుతుంది సార్ అంటే సేమ్ అండి, A + B + C అంతే, 3 సైడ్లు కలిపియడమే. ఓకేనా. సో అది మాట. సో ఈ విధంగా మనం దీని యొక్క సైడ్స్ని కనిపెట్టడం, పైథాగరస్ ఫార్ములా యూజ్ చేసుకుని మనం సైడ్స్ అనేవి కనిపెడతామండి. సార్ మరి ఏరియా ఏటవుద్ది సార్, ఏరియా ఫార్ములా ఏటవుద్ది అంటే సేమ్ అంతే, ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్, అదే కదా ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం. ఓకేనా. సో అది మాట. ఓకేనా. సో ఆ విధంగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని కూడా మనం ఫైండ్ అవుట్ చెయ్యొచ్చు. ఓకే. సో ఇది ఒక ట్రయాంగిల్ మాట. సో ఇది 90 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది. మేబీ 90 తర్వాత దీని ఎన్ని కలిపినా 3 యాంగిల్స్ని కలిపితే ఖచ్చితంగా అది 180 డిగ్రీస్కి ఈక్వల్ అవ్వాలి. ఓకేనా, 180 డిగ్రీస్కి ఈక్వల్ అవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 45 అయ్యింది అనుకోండి, ఖచ్చితంగా ఇది కూడా ఏమవుద్ది 45 అవుతుంది. సో ఆ విధంగా మనం యాంగిల్స్ని కనిపెట్టవచ్చు అన్నమాట. ఓకే, ఐ హోప్ ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, వీడియో ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి.
మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాకు సపోర్ట్ కావాలి. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా వీడియోలు చేయాలనుకుంటున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలోని మెన్సురేషన్ 2D టాపిక్స్, ఒక్కొక్క టాపిక్ని ఫార్ములాస్ ఎలా వచ్చాయి, వాటి మీద ప్రాబ్లమ్స్, ట్రయాంగిల్స్ మీద ప్రాబ్లమ్స్ చూసి మనం నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.